ఇప్పుడు 'బిగ్ బాస్' నుంచి రాగానే మనం చూస్తాము. ఆ 'బిగ్ బాస్' గెస్ట్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఓపెనింగ్స్ అని, ఈ ఓపెనింగ్స్ అని ఎక్కువ టీవీలో కనిపించడం బిజీగా ఉంటారు. బట్ మీరు ఎంత మంచి చేసినా ఎప్పుడు మీరది బయట కనిపించదు. చాలామంది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో చూసేది ఏంటి అంటే రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ పెట్టుకొని గెలిచాడు. ఆ పేరు పెట్టుకొని 'బిగ్ బాస్' టైటిల్ డబ్బులు తీసుకున్నాడు. బట్ ఎవరికీ ఇవ్వలేదు అని. బట్ సెర్చ్ చేస్తే మా ఐ డ్రీమ్ టీమ్‌కి కొన్ని వీడియోస్ మాత్రమే దొరికాయి. సో, దాని వెనకాలున్న రీజను అసలు మీరు 'బిగ్ బాస్' నుంచి వచ్చిన డబ్బులు ఏం చేశారు? ఎలా పంచారు? అనేది చాలా మందికి తెలీదు. అసలు మీ కట్టింగ్స్ పోగా ఎన్ని మిగిలాయి? 'బిగ్ బాస్' నుంచి మీకు మిగిలిందేంటి అనేది ఒక్కసారి నేను విత్ ఆడియన్స్‌కి మనకి దొరికిన విజువల్స్ కూడా ప్లే చేస్తాను. ఫస్ట్ మీరు చెప్పండి. అంటే నార్మల్‌గా నేనేమనుకున్నా అంటే సరే విన్నర్ అమౌంట్ 50,00,000. హ్మ్. 50,00,000 అయితే యావర్ హ్మ్. ఫోర్త్ వచ్చింది కాబట్టి 15,00,000 తీసుకెళ్ళి. హ్మ్. నేనేమనుకున్నా 35,00,000 కదా! హ్మ్. మంచిగా చాలా మందికి పంచొచ్చు. హ్మ్. అంటే నేను అనుకున్న దానికన్నా ఇంకొంచెం మంచిగా వచ్చింది కదా! అంటే నేనేమనుకున్నా అంటే 35,00,000 కదా! హ్మ్. చాలా మందికి పంచొచ్చు హ్మ్. అని నా లోపల ఉండే. హ్మ్. సరే ఇట్లా అయింది, అట్లా అయింది. కొన్ని రోజులు ఇంకా నాకు తెలవదు కదా! అప్పుడే ఇస్తారేమో, తర్వాత ఇస్తారేమో అని నేను అనుకున్నా. హ్మ్. ఇగ అందరూ ఇయి వచ్చినయి ఏం చేసినావు? అది రానే రాలే. రాకముందుకే వచ్చినయి ఏం చేసినావు అంటారు. హ్మ్. 35,00,000లో టాక్స్‌లన్నీ కట్టవుతాయి గదా! చెప్తా. హ్మ్. అది ఏందంటే 35,00,000 కదా! హ్మ్. అది రానీకి టైం పడతది. హ్మ్. కొంతమందికి తెలవక అంటనే ఉన్నారు. హ్మ్. ఇంకా అరే! ఏంది ఇవి రానే రాలే వీళ్ళు అంటనే ఉన్నారు. హ్మ్. అసలు వీళ్ళకేం తెలుసు వచ్చినాయా రాలేదా వీళ్ళకేం తెలుసు హ్మ్. గిట్లా అంటున్నారా అని నేను బాధపడ్డా. హ్మ్. ఒక అన్నుండి నేను 10,00,000 ఇస్తా. హ్మ్. నువ్వు వంచు. హ్మ్. అంటే అన్న నా సంతోషం ఏందంటే నేను నేను అంత దూరం పోయినా. హ్మ్. నేను గెలిచినా. నేను అనుకోలే గెలుస్తా అని. హ్మ్. గెలిచిన. నా సంతోషం ఏందంటే ఆ పైసలు ఇస్తే నాకింకా ప్రౌడ్ ఉంటది గదా! అన్న అని నేను జెప్పిన. హ్మ్. సరే తమ్ముడు నీకు నచ్చినట్టు చెయ్యి. అందరికి ఇట్లా అంటుర్రని నేను ఇట్లా అన్నా అంటే, అన్న నువ్వు చెప్పిందే నాకు మంచిగా అనిపించింది గానీ, ఆ హ్మ్. అమౌంట్ ఇస్తే నాకు మంచిగా అనిపిస్తది గదా అన్న హ్మ్. అని నేనన్నా. హ్మ్. అన్న తర్వాత చానా ఇంకా వస్తలో ఇంకా నాకు తెలవదు గదా! హ్మ్. టైం పడతదని. హ్మ్. తర్వాత ఇగ కొన్ని రోజులకి అమౌంట్ వచ్చింది. హ్మ్. అమౌంట్ ఎట్లొచ్చింది? హ్మ్. 30,00,000. హ్మ్. 30,00,000 దాంట్లో 40% జీఎస్టీ కట్టు. 40%. 40%. హ్మ్. కారు. హ్మ్. ఆ కారేదో నేను కొన్నా అంటారు. హ్మ్. అది గిఫ్ట్ అని చెప్పిర్రు. హ్మ్. ఆడికి పోంగానే 8.5 లక్షలు కట్ చేసిర్రు. కార్‌కి గూడా అమౌంట్ కట్ చేసారా? అట్లా అయితేనే తీసుకో లేకపోతే అది ఆడనే ఉంటది అని అన్నారు. ఓకే. మరి ఈళ్ళకెళ్ళి ఇయ్యాలే? హ్మ్. హ్మ్. 8.5 లక్షలు ఈళ్ళకెళ్ళి ఇయ్యాలి నేను. హ్మ్. సో, అదే డబ్బులు. మీరు అవన్నీ చూసిర్రా, చేసిర్రా అంటే హ్మ్. తర్వాత ఆళ్ళకెళ్ళే అయిపోతాయి అన్నారు. హ్మ్. నేనేమనుకున్నా ఈడేమైతాంది. హ్మ్. ఈ 35,00,000 35,00,000 పంచేద్దాం. ఇంతమందికి వంచాలి అని నేను ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా. హ్మ్. ఇంతమందికి సాయం చేయాలి అని ఇంతమందికి చెప్పినా, నేను స్టేజ్ మీద ఏం చెప్పినా, ఈడేం చెప్తున్నా హ్మ్. 40% పోయింది. హ్మ్. 35,00,000ల హ్మ్. 40% పోయింది. కారుకి 8.5 లక్షలు. హ్మ్. ఇంకోటొస్తే నెక్లెస్ హ్మ్. 5 మీ లక్షలు. మదర్‌కి 'బిగ్ ఆ! బాస్' టీమ్ అది టీమ్ గిఫ్ట్ ఇచ్చారు కదా! టీమ్ గిఫ్ట్ అన్నారు. ఆడికి పోయినంక గిఫ్ట్ టాక్స్ గింతే ఉంటది. గిట్లే ఉంటదన్నారు. టాక్స్ కట్టించుకున్నారా ఆ! దానికి? ఓకే. ఏందన్నా గిట్లా అంటున్నారు. ఆడ చెప్పిందేంది? ఈడ చేసేదేంది? నాకు ఏదొద్దన్నా మా వోళ్ళు వద్దన్నా ఊకుంటరు. గిట్లా అంటే రూల్సే అన్నారు. ఇవన్నీ ఆఫ్ స్క్రీనే జరుగుతాయి గాబట్టి హ్మ్. ఇవన్నీ ఆడియన్స్‌కి తెలీదు. అరే! హ్మ్. నాకేమో నేను ఇట్లే చూస్తున్నా. అన్న ఏం జరుగుతుందన్న నాకు అర్థమైతలేదు. మనం చెప్పిందొకటి, హ్మ్. ఇప్పుడు చేసేదొకటి. హ్మ్. మళ్ళా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఇవి ఏడికెళ్ళి తేవాలే? ఎట్లా తేవాలి అంటే హ్మ్. ఇంకేమున్నది అల్లకెళ్ళే కదా కథ చేసేది. ఇప్పుడు హ్మ్. మనకిచ్చిందేంది? కార్ ఇస్తా అన్నారు. కట్ చేసిర్రు. కట్ చేశారు. నెక్లెస్ ఇస్తా అన్నారు. కట్ చేసిర్రు. ఈ హ్మ్. 40% హ్మ్. ఇయి ఏమున్నాయి అల్ల? ఇవన్నీ పోగా ఎంతొచ్చినాయి అసల? నువ్వు ఒకసారి 40% అంటే నువ్వు లెక్క పెట్టుకో. హ్మ్. 8.5 అంటే నువ్వు లెక్క పెట్టు. 5 అంటే నువ్వు లెక్క పెట్టు. హ్మ్. ఫస్ట్ మేము శివాజీ అన్న, బోలే అన్న, హ్మ్. సందీప్ అన్న, లాయర్లు వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను 1,00,000 మా ఊరు నుంచి స్టార్ట్ చేసిన. హ్మ్. క్వింటల్ బియ్యం 1,00,000 అని. హ్మ్. దీని పోను సెపరేట్ నాకు అదనంగా ఇంకొంచెం ఖర్చయింది. హ్మ్. మీ డబ్బులు మా ఓన్‌గా పెట్టుకొనిచ్చి. ఇవి హ్మ్. పెట్టంగా ఇవి నాకు హ్మ్. సందీప్ అన్న ఒక 25,000 ఇచ్చిండు. హ్మ్. ఒకసారి చూద్దామన్నా మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 40% కట్టింగ్స్ అంటే మీకు చాలా తక్కువ అమౌంటే. నాకు నిజంగా చెప్తాన్నా మస్తు బాధ అనిపించింది. హ్మ్. అరే! నేను అనుకున్నా ఇవి ఎన్నో స్టేజ్ మీద ఇస్తేనే అయిపోతుండే. హ్మ్. అంత పంచాయతీ ఉండకపోతుండే, కొట్లాట ఉండకపోతుండే. సార్ మీకు నచ్చినోళ్ళకి గిట్లే హ్మ్. ఒక్కొక్కసారి అనిపిత్తది ఇట్లన్నా అయిపోవు. ఇవన్నీ కటింగ్స్ ఏంది? ఇవేంది? హ్మ్. మళ్ళా ఇది ఇట్లా ఏం చేయాలి వీటిని? హ్మ్. ఇట్లా.
అంటే అన్ని డబ్బులు వచ్చాయి అంటే రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకుని విన్ అయిపోయాడని మాట్లాడారు కానీ బట్ ఈ కట్టింగ్స్ ఇవన్నీ ఏమో ఆడియన్స్ కి తెలియదు. తెలియదు కదా. ఆడికైనా శివాజీ అన్న చెప్పిండు, ఏడా మన ఇంటికి వచ్చినప్పుడు వానికి రాలేదు గింట్లే వచ్చినాయి శివాజీ అన్న అన్నాడు, బోలే అన్న చెప్పిండు. వీళ్ళిద్దరూ మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి కోర్టు కేసులు అయినప్పటి నుంచి జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిండు బోలే అన్న, శివాజీ అన్న. ఇక బోలే అన్న మొత్తం లాయర్లను తీసుకొని వచ్చిండు మంచిగా. అంటే నేను లోపల ఉన్నా, బయటకు వచ్చి మొత్తం లాయర్లను వాళ్ళని వీళ్ళను తీసుకొచ్చి చేసిండు. నేనేమో 4 రోజులు ఉన్నా కదా అట్లా. కానీ చాలా అంటే ఎలా అనిపించింది ఆ జైలు ఎక్స్పీరియన్స్? అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక టైటిల్, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా, జైల్లో ఉంటే పవోనికి ఇట్లా ఇట్లా రావద్దు, పవోళ్ళకి ఇట్లా రావద్దు, అంత ఉంటుంది లోపల. ఇక నాకు బాధ అనిపించింది, శత్రువులైనా సరే పోవద్దు అని కోరుకుంటారు. ఎందుకంటే టైటిల్ విన్ అయ్యి హ్యాపీగా కప్పు తీసుకెళ్లి ఊర్లో చూపిద్దాం అనుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ గా జైలు నాతో మళ్ళీ తమ్ముడికి ఇట్లా వచ్చిండు, మా సెకండ్ తమ్ముడు. ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది థర్డ్ తమ్మునికి, సెకండ్ తమ్ముడు నాతో వచ్చిండు జైలుకి. ఆయన మీద ఇట్లా పెట్టిరు కేసు. ఏటు ఇప్పుడు తమ్ముడే. స్టిల్ ఇప్పటికి ఇద్దరి మీద నడుస్తుంది. ఇప్పుడు ఇది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? తిరగాలి, ఇంకా తింపుతున్నారు, తిరుగుతూనే ఉన్నాం అట్లా. అంటే మీరు వాంటెడ్ గా చేసింది కాకపోయినా కూడా పనిష్మెంట్ మీరు తీసుకోవాలి. శిక్ష అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 3 months ఉండడమే, ఫోన్ ఇవన్నీ లేకుండా అదొక మెంటల్ స్టేట్ కూడా ప్రాపర్గా ఉండదు అని చెప్తూ ఉంటారు. దాని వెంటనే బయటికి రావడం, ఈ గొడవ జరగడం, మళ్ళీ సడన్గా జైలుకి వెళ్ళడం, అంటే ఇంట్లో అమ్మ నాన్న ఏమనుకుంటారు? మీరు విన్ అయ్యి వచ్చినా కూడా అరే మీ కొడుకు జైలుకి పోయాడు అంటే వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా. ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? చెప్పిన కదా, బాపు జైలు కానీ మా వాడు వస్తేనే ఇన్నే ఉంటాను, ఇక లాయర్లు ధైర్యం చెప్పారు. మా అమ్మ ఏంటంటే ఉట్టిగానే ఇట్లా అయిపోతుంది, నెత్తి మొత్తం ఇట్లా వేసేసుకొని, మీరు ఆ వీడియోలు ఇట్లా చూసి అర్థమైపోతుంది. నేను ఒకటే చెప్పిన, అమ్మ నేనేం తప్పు చేయాలి, నేను వస్తా, ఇది ఒకటే చెప్పిన. నువ్వేం ఫస్ట్ చెప్పిన, బాపు అమ్మని చూసుకో, అమ్మ టెన్షన్ పడుతుంది, అమ్మ నేను పోయేస్తానికి ఇట్లా చెప్పిన. నేను వస్తా, నేనేం తప్పు చేయాలి, ఓలో చేసిన తప్పుకు నేను పోతున్నా, కానీ నేను మళ్ళీ వస్తా అని చెప్పిన. మా అక్క చెప్పిన ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు, మనం చేయలే, దేవుడు చూసుకుంటాడని చెప్పి. మీరు ఆ వీడియో ఇట్లా చూస్తుంటే కాళ్ళకి లోపలికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మా అమ్మకి చెప్పిన, నేను వస్తా అమ్మ అని. అంటే చెయ్యని తప్పుకి స్టిల్ పనిష్మెంట్ ఇప్పటికీ నర్సనే ఉన్నది. ఏం చేసాం ఇక తలరాత అని పోతా ఉన్నా. అంటే అనిపిస్తుందా అంటే బిగ్ బాస్కి వెళ్ళకపోతే ఇవన్నీ జరగకుండా ఉండేవి కదా అని? అంటే అట్లా కాదు, ఇప్పుడు ఆ కేసు అది ఏంది, ఇప్పుడు చిన్న వయసులో మనం చెయ్యని, ఇప్పుడు చేసిన తప్పు పోతేనే చేసిన. ఇప్పుడు మొన్న కోర్టుకు పోయినా, చేసిన వాళ్ళే సంతోషంగా ఉన్నారు, నేను చెయ్యలే, నాకు బాధ అవుతుంది. ఏం చేసినావు అంటే ఆ బాయ్ గాలం కొట్టినా, ఆ డైరెక్ట్ అంటే ఆ బాయ్ గాలం కొట్టినా. నాకు అసలు నవ్వాలా ఏడవాళ్ళ అర్థమైంది. ఏ కేసులో చాలా చిన్నగా కొట్టేసినా అలా అంటాడు. వాళ్ళది ఎట్లుంటుంది తెలుసు కదా, చిన్న అటెంప్ట్ మర్డర్ బాయ్ అంట. నీ అమ్మ మర్డర్ చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏం చేయని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అంతా అసలు సిచ్యువేషన్. నేను మా తమ్ముడు ముఖం తీసుకున్నా, ఏందిరా ఇది, ఇద్దరు ఏందిరా ఇది, వాళ్ళేమో మంచిగా ఉన్నారు, మనం ఎందుకు బాధపడుతున్నాం అని ఉన్నది కదా. వాళ్ళు కొట్టిరు, పంచాయతీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇక వేరే వేరే పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇక అలా పోయినాక ఆ నా ముఖం చూసుడు, నేను వాని ముఖం చూసుడు, ఇద్దరం. ఇక కోర్టు అంటే ఎట్లుంటది, ఇక ఇట్లా పెట్టుకొని ఇక లోపల నవ్వుతున్నాము, అడిగిపోతేనేమో అలా చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది, గమ్మతున్నది ఇక. సో ఈ కష్టం బేసిక్ గా పగోడికి కూడా రావద్దు. అదే కదా, అందుకే అన్న ఎవ్వరికి రావద్దని. చెయ్యని తప్పుకి అంటే అటు ఏడవలేని సిచ్యువేషన్, నవ్వలేని సిచ్యువేషన్. నిజంగా మీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది, నిజంగా ఆయన డబ్బులు ఏం చేశారు అని సోషల్ మీడియాలో అందరూ మొత్తుకున్నారు. ఒకసారి ఏం చేశారో ఆయన ఏం చెప్పరు, జస్ట్ మా టీం కలెక్ట్ చేసిన వీడియోస్ కొన్ని చూపిస్తా చూడండి. సోయల్ కూడా మీ పొలంలోకి వచ్చి ఇది పంట, ప్రియాంక కూడా వచ్చినట్టుంది నాకు తెలుసు ఆ టైంలో కదా. ఎప్పుడు వచ్చారు ఇది అన్న నాటేసేటప్పుడు అన్న ఒకసారి అంటే ఇట్లా చేద్దాం అంటే నార్మల్గా అన్నకి ఇట్లా ఉండే ఇట్లా ఫార్మింగ్ చేద్దామని, అన్న మనం నాటేసేటప్పుడు చేద్దామన్నా అని చెప్పిన. నిజంగా అన్న వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కు అంటే ఇంటికి పోయేటప్పుడు ఒకటే అన్నాడు, నేను ఇప్పటి నుంచి అనుకున్నా మంచిగా అనిపించింది, కానీ జిమ్లో వర్కౌట్ చేసిన దానికన్నా పొలంలో చేసిన దానికి చాలా వేరే ఉన్నది, మొత్తం ఇట్లా పుండు అయిపోయింది, అంటే నార్మల్గా పెయ్యి మొత్తం ఆగమాగం అయిపోయింది అని అన్నాడు. ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్న పొలం అంటే ఒక 2 తక్కువ ఉంటుంది, మొత్తం కలిసి 8 ఎకరాలు ఉంటుంది మొత్తం కలిపి. మీకు ఇష్టం స్టిల్ ఫార్మింగ్ అంటే? ఇప్పటికీ అదే బంతి పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు
నాటేసినాం నాటి పత్తి మళ్ళీ ఇట్లా పెట్టి మళ్ళీ వేశారు. ఓకే, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ఎప్పుడైనా. ఖచ్చితంగా. మీరు హెల్ప్ చేసిన ఇవన్నీ ఎందుకన్నా ఎక్కడ ఎక్కువ ప్రమోట్ కాలేదు, ఎక్కడ చూపించలేదు? ఎవరి అమ్మాయి? అయితే ఈ అమ్మ నేను నార్మల్గా ఆ చిన్న బాబు ఉన్నాడా, ఆ చిన్న బాబుకి ఏంటంటే ఉడుకు నీళ్ళల్లో పడ్డాడంట. అంటే వెనకకు తోసేసిరంట ఎవరో వాళ్ళ దాంట్లో. అంటే కొంచెం బ్యాగ్ మొత్తం హాట్ వాటర్ తుంటే మొత్తం ఇట్లా అయిపోయింది, చర్మం మొత్తం ముసిపోయింది. ముసిపోగానే నేను చూసిన వీడియో చూసి ఎక్కడానికి కామెంట్ పెట్టిన. కామెంట్ పెట్టంగానే వాళ్ళు విత్ ఇన్ అంటే పెట్టిన ఆయన ఒక 24 అవర్స్కి నాకు రిప్లై ఇచ్చిండు. అన్న ఇట్లా మేము చేద్దాం అనుకుంటున్నాం అన్న, ఒకసారి మీరు ఏడున్నారో చెప్పండి అంటే, వాళ్ళు ఉండి మేము ఇట్లా హైదరాబాద్ వస్తున్నాం అంటే సరే అని నేను మన ఆఫీస్కి పిలిపించి మనతో ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు స్కానర్ పెట్టమన్నారు. స్కానర్ అంటే నాకేం భయం ఏంటంటే స్కానర్తో కొంచెం వేరే జరుగుతుంది అన్న, మీ నంబర్ కింద పెడతా, మీ డీటెయిల్స్ కింద పెడతా, మీ డీటెయిల్స్ పెడితే ఎవరైనా మీకు చెయ్యాలనుకుంటే ఎవరైనా చేస్తారు. స్కానర్ ఏంటంటే కొంచెం వేరే ఉన్నది బయట, వద్దన్న నాకు ఇప్పుడు ఎవరో మళ్ళీ నన్ను అంటారు. నంబర్ పెడితే డైరెక్ట్ మీకు ఫోన్ వస్తుంది, మీకు అట్లా చెప్తారు. ఎవరైనా నాకు కాంటాక్ట్ అయినా మీకు ఫోన్ చేస్తా, పలానా వాళ్ళు మీకు చేస్తారంట, డైరెక్ట్ మీరు ఫోన్పే నాన్న లేకపోతే అది పెట్టేసేయండి అన్న అని చెప్పిన. నా నుంచి కొంతమంది ఫోన్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్ ఫోన్ చేసి డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వండి అని నేను చెప్పేసిన. ఓకే, అలా హెల్ప్ చేశారు. ఇది రైతుల కోసం బేసిక్గా మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రైజ్ దాన్ని డిజైన్ చేసేవాడు ఫిక్స్ చేస్తాడు. మీరు పోరాడేది చాలా జెన్యూన్ అనిపించింది, ఎందుకంటే రైతులు పండించే కష్టానికి వాళ్ళు ఎప్పుడూ ప్రైజ్ వాళ్ళు డిసైడ్ చేయలేరు. ఎంతోమంది రైతులు ఏడవడం, సూసైడ్లు చేసుకోవడం, బాధపడడం కూడా నేను చూశాను. ఈ ఫైట్లో మీ నాన్నగారు కూడా ఉన్నట్టున్నారు ఈ పోరాటంలో. ఇది ఎప్పుడు చేస్తారు? ఇది వడ్లు అన్నీ తీసుకొచ్చినాం, ఒక దగ్గర పోసినాం. అంటే ఇప్పుడు వరి అయిపోయేది వానలు పడతాయి, ఎందుకంటే వడ్లన్నీ తీసుకొచ్చి ఇంటి ముంగట పోసినాం, ఇంటి పక్క పొండి పోసినాం, పొలంలో పోసినాం. ఈ 3 దగ్గర వాన పడి మొత్తం నానుతున్నాయి. ఆ ఐకేపీ సెంటర్లో ఎవరు కొంటలేరు. కొనకపోతే ఇప్పుడు రైతు పరిస్థితి ఏంది? అట్లా ఊళ్ళో మా యొక్కలే కావు, అందరి నానుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. మా ఊర్లో స్టార్ట్ అయింది వడ్లు కొను అని. అది ఏ పార్టీ కోసం చేయలేదు, దేనికోసం చేయలేదు, రైతు కోసం కూర్చొని మా వడ్లు కొనుర్రి, ఇది కొనకపోతే ఇంకా ఏం లేదు, ఇంతగానో కష్టపడి పండించిన పంట నేలపాలు అయిపోతుంది అని ఆ బాధతో కూర్చున్నది అక్కడ. ఇక కొంతమంది ఏమంటారు, పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, దీనికోసం చేసిండు దానికోసం చేసిండు అని ఈ కడుపు తిప్పలు ఎవరు చూడరు. ఒక రైతు ముంగట్టుకు వచ్చి పోరాడితే ఆయన ఒక అడుగు వేస్తే 10 అడుగులు వెనక గుంజుతారు. వచ్చి పొలం కాడికి వచ్చి ఒక పని చేస్తే అది ఏంటిది, ఎట్లున్నది, వాతావరణం ఏందని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఇక నోళ్ళు అన్ని బంద్ అవుతాయి, ఆడికి వచ్చి చెయ్యరు అనేది అంటారు. అంటే ఇప్పుడు అవన్నీ అలా తడుస్తూ ఉంటే మళ్ళీ మీకు ఆ పని వేస్ట్, మళ్ళీ ఆ బాధతోని ఎవ్వరు ఉండలేరు అన్న బాధతోని ఏడ్చిపోయి ఆడ బాబు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మా బాధ గిది అని నేను అలా చూపిస్తే ఇక కొంతమంది కావాలని ఏదేదో అన్నారు. ఆ వీడియోని చూసి మా ఒడ్లు కొనకపోతే మేము ప్రైవేట్కి అమ్ముకున్నాం. ప్రైవేట్గా కొననీయకపోతే మేము ప్రైవేట్గా అమ్ముకుంటే 2,000 చిల్లర ఉండే, మా ఒడ్లు పోయింది 1,800 1,700గా పోయింది. ఇది చాలా పాపం దారుణం అనిపిస్తుంది కదా, మనం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాము. అంటే మీకు ఇలా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో పాలిటిక్స్లో కూడా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? దేవుడు రైతుల కోసం కొట్లాడమని దేవుడు పంపిస్తే ఖచ్చితంగా అడుగు రైతుల కోసం వేస్తా. ఇక అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి నేను మాల మీద ఉంటే ఎవరిదైనా పంటనే. ఆ వీడియో చూడంగానే నాకు బాధ అనిపించింది. బాధ అనిపించగానే నేను నిర్మల్ మన తమ్ముడు ఉంటాడు, ఇట్లా వేయడాన్ని కనుక్కోమంటే అంటే నిర్మల్ దగ్గర అని చెప్పగానే ఒకసారి ఫోన్ చేసిన. ఎక్కడ అంటే అన్న మన నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు. అంటే నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, 350 కిలోమీటర్లు మా నుంచి, వాళ్ళ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. నేను మళ్ళీ పోవాలంటే నేను మాల మీద ఉన్నా, అంత దూరం పోయి మళ్ళీ ట్రావెలింగ్ చేయాలంటే మళ్ళీ 350 అటు 350 ఇటు, మాల మీద ఉన్నాం. ఎటు మంచి ఎటు చెడు అని నేను మళ్ళా పెద్ద స్వామిని అడిగితే వద్దు, అక్కడ నుంచి ఎవరైనా ఉంటే పంపించి చెయ్యి అంటే నేను ఇక్కడ నుంచి ఉండి వాళ్ళ తమ్ముడిని అక్కడ పంపించి ఇట్లా అనుకుంటున్నా అని చెప్పి మరి అట్లా ఇచ్చిన. ఆ వీడియో ఇట్లా తీయకపోదును. ఇక కొంతమంది అనుకుంటున్నారు కదా, చెప్పిన అమ్మ నేను ఇస్తా, నేను రాను, వీడియో కాల్లోనే మాట్లాడతా, ఇది కొంతమందికి చూపెట్టనీకే అమ్మ అని అక్కడ నుంచి మళ్ళీ అది ఇచ్చిన.
ఇది ఒక్కటి నేను ఇట్లా చూపి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు బిగ్ బాస్ లో విన్ అయిన అమౌంట్ డొనేట్ చేస్తారా, పర్సనల్ గా వచ్చిన అమౌంటేనా? బిగ్ బాస్ నుంచి ఇప్పుడు ఎంత అయితే మనకు కొంచెం మిగిలిందో అక్కడ నుంచి ఏంటంటే కొన్ని చెప్పలే నేను. నా తప్పు ఏంటంటే ఇట్లా అవుతుందని నాకు తెలియదు. ఏంది ఇట్లా ఇప్పుడు చిన్న పాపలను తీసుకొని వచ్చిర్రు, మా ఇంటికాడ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.